బయటికి వెళ్ళాలి. పావుకి రంధ్రం చేయడం రాదు, ఎలక్కొచ్చు. ఎలకతో అంది నువ్వు భయపడకు, దీనికి ఒక హోల్ చేస్తే ద హోల్ కాలేజ్ అన్నాను. తెలిగింది కానీ తెలుగులో చెప్పకూడదు, ఏమంటుంది ద హోల్ కాలేజ్ అంటే మీకు అర్థమైందిగా గమనం. ఓకే, సో ఈ హోల్ పెట్టు మన ఇద్దరం బయటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఎలకంటే అలాగే అని హోల్ చేసింది. చేసిన వెంటనే ఎలక బయటికి వెళ్ళబోయింది. వద్దు, అది రంధ్రం, నా శరీరం పెద్దది కదా, నేను ఇలా అని రంధ్రం పెద్ద చేస్తాను, అప్పుడు నేను వెళ్ళాక నువ్వు వచ్చేది కదా. పెద్దది కొంచెం మన భాష పెంచుకున్నాను. ఇది అలాగే అని లోపల కూర్చొని ఈ పాము బయటికి వెళ్ళిపోయింది. వచ్చే బయటికి అన్న అది బయటికి వచ్చింది. రాగానే అర్థం కదా, స్వాహ. అర్థమైందా? ఈ కథ విష్ణుమూర్తి చెప్పారు. ఎందుకు చెప్పారంటే చెడ్డ వాళ్ళతో మనం ఖచ్చితంగా చెడ్డగానే ఉండాలి, చెడ్డ వాళ్ళతో మంచిగా ఉండకూడదు. గుడుంబా చంద్రలో చెప్పాడా, చెడ్డ వాళ్ళకు చెడు చెయ్యడమే మంచి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలివితేటలు ఈ దేశం మీద నేను వెళ్ళండి. వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే ప్రశ్న లేదు, వ్యాక్సిన్ తయారైనా మీకే వస్తుంది మార్చులు అని చెప్పాడు. సరే వెళ్ళారు, వాళ్ళు రమ్మన్నారు. ఆ వ్యాక్సిన్ అంటే ఎవరికైనా కావాల్సిందే కదా అని వాళ్ళు వచ్చారు. ఇక ప్రతిసారి వ్యాక్సిన్ అంటారని ఏమనుకుంటున్నారు? వ్యాక్సిన్ అంటే అమృతం, అది మళ్ళీ ఏదో అనుకుంటారు. ఈ అమృతం కోసం రాక్షసులు వచ్చారు, దేవతలు వచ్చారు, అది తెచ్చారు. దాన్ని ఏమంటారు? పర్వతం పేరు మందర పర్వతం. అది తేవడానికి చాలా కష్టపడి మొయ్యలేక పడేస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారు? సలహా చెప్పారు కదా, తప్పదుగా. ఉదాహరణకి అమ్మ ఎప్పుడైనా పొరపాటున మనకేదైనా పని చెప్పింది అనుకో, 100 సార్లు త్వరగా తినేస్తే నీకు చెప్పే చూడు బుద్ధి లేక చేసుకున్నంత ఉత్తమం లేదు అని అమ్మ ఇలా అంటుంది. అలాగా సేమ్. కానీ ఇష్టం మరి అమ్మాయినే నా అమ్మాయినే అని అనలేడు. సరే ఓకే, అది పడిపోయిందా, నువ్వు రారా అని ఆయన వెహికల్ ఎవరు? ఇటు గరుడని వెక్కినను పట దిక్కులు పగ్గన భగిలే, ఇటు గరుడని నీ వెక్కినను. గర్భవంతుడిని రమ్మన్నాడు, గర్భవంతుడి మీద కూర్చున్నాడు. ఇక్కడ ఏమంటారు దీన్ని? బతుకమ్మ ఎత్తడానికి చాలా కష్టమా? ఏం కాదు, పువ్వులే కదా. ఎంత తేలిగ్గా బతుకమ్మను ఎత్తామో అంత చక్కగా గరుత్మంతుడు ఆ మందర పర్వతాన్ని పికప్ చేశాడు. దేవతలు రాక్షసులు మొయ్యలేనటువంటి ఆ కొండని చాలా ఈజీగా తీసుకొచ్చి ఆ పాల సముద్రం మధ్యలో పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఆయన వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. కాదు స్వామి, ఇక్కడ ఏదో ప్రోగ్రాం చేస్తున్నారుగా ఆంజనేయ నగర్లో, ఈ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం, హిందూ సమ్మేళనం, ప్రగతి నగరం, ఆంజనేయ నగరం, పవర్ నగరం, శ్రీహరి నగరం, స్వాన్ లేక్, శక్తి నగర్, చిత్తారమ్మ బస్తీ, శివశక్తి నగర్, ఎంతమంది వచ్చారు ఆంజనేయ నగరం, నేను కూడా చూస్తాను, ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నాడు. అంటే విష్ణుమూర్తి అన్నాడు, వీళ్ళంతా చూస్తే ఏం ప్రమాదం లేదు, వీళ్ళు ప్రేక్షకులు వీక్షకులు, నువ్వు ఉంటే పని అవదాం. ఎందుకు అవ్వదు, నీకు దగ్గర నువ్వు వెళ్ళిపో, చెట్లు వెళ్ళిపో అన్నాడు. ఎందుకని? ఇప్పుడు ఈయన ఎందుకు ఉండకూడదు తెలుసా? ఆ పాల సముద్రం చిరికేది ఎవరు? తాడు పేరేంటి? వాసుకొచ్చి ఏం చేస్తాడు? మనం సాంబార్ అన్నంలో నంచుకుంటాం, ఏమంటారండి? పాపడు. అలాగా నచ్చి తినేస్తాడు. నువ్వు ఉంటే పని అవ్వదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అంతవరకే పని చేసావు, గడబడి వెళ్ళిపో, యూ డ్రాప్ అని గో అన్నాడు. సరే ఆయన వచ్చారు. ఎవరు? వాసుకి సర్పం. ఆయన అన్నాడు, అది పెద్ద కొండ,
నా ఒళ్ళు స్మూత్గా దాన్ని చూడతారు మీరు. ఒళ్ళంతా పొండి అయిపోతుంది కదండి. నువ్వేం ఫీల్ అవ్వకు, వ్యాక్సిన్ నీకు కూడా ఇస్తాము. మరి ఏదో ఒప్పందం చేయిద్దా పడేవాళ్ళండి, నీకు కూడా వ్యాక్సిన్ పోతాం, కొంచెం అమృతం, డోంట్ వర్రీ అని చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు. రైట్, చుట్టారు. ఇప్పుడు స్టార్ట్, వర్క్ స్టార్ట్ అయింది. ఏంటి, ఎటువైపు ఎవరు పట్టుకోవాలి? మనకు అందరికీ ఈశ్వరుడు ముఖ్యమా, ఈగో ముఖ్యమా? ఈశ్వరుడు అని అబద్ధం చెప్పండి. మన అందరికీ ఈగోయే ముఖ్యం, ఈశ్వరుడు తర్వాత. నేను ఎవడో తెలుసా నీకు? నేను ఎవడనుకున్నావు? రారా, ఆ భక్తికి రారా, చూసుకుందాం. ఇది ఎక్కడ? తిరుమలలో చూడలేదు. ఇది మా చందానగర్లో దందా చూపించిన రారా అంటుంటాను. ఇది మన పరిస్థితి. సో ఎవరికాడికి ఈగోయే, చిన్న చీమకే ఈగో ఉంటుంది, దేవతలకి రాక్షసుడు ఉండదా? రాక్షసుడు దేవతలు. విష్ణుమూర్తి అన్నాడు, మేము ఆ తరపున మాట్లాడుతూ మేము తల వైపు పట్టుకుంటాం అన్నాడు. అంటే తల అంటే ప్రెస్టేజ్ కదా, తోకంటే చీప్ కదా. వెంటనే ఈ రాక్షసుడు ఉన్నారు, వయం పూర్వదేవాహ, మేము దేవతల కంటే ముందున్నాం, మేమే తల పట్టుకుంటా ఉన్నాం. అమ్మయ్య అనుకున్నారు దేవతలు. ఎందుకో తెలుసా? తోక పట్టుకుంటే ప్రమాదం ఉండదు, తల పట్టుకుంటే దాని లోతులోంచి సెగలో, పొగలో, నిప్పులు, అగ్ని, కీడలు, విషము అన్నీ వస్తాయి. వీళ్ళతో మనం ఫస్టే మేము తోక అంటే మేము కేక అంటారు. అందుకని అలాంటి వ్యవహారంతో అలాగే ఉండాలి, తెలివిగా. ఏది వద్దో అదే ముందు చెప్పాలి. అలా తెలివిగా మొత్తానికి దేవతలు అన్నయ్య అనుకున్నారు. సరే సరే, మీరు పెద్దోళ్ళు కదా, అన్నయ్యలో మీరే తల పట్టుకోండి అన్నారు. వాళ్ళకి తల వైపు ఇచ్చేది, వీళ్ళకి తోక వైపు తిప్పుతున్నారు. అని తిప్పుతున్నారు. అటు రాక్షసులు, ఇటు దేవతలు. కొద్దిసేపు తిప్పేసరికి మునిగిపోయి. ఏం మునిగిపోయింది? మందర పర్వతం మునిగిపోయింది. మునిగిపోతే కంప్లైంట్ ఎవరికి? మళ్ళీ ఎవరు సలహా చెప్పాడో వాడికి వెళ్ళిపోయారంటే, స్వామి మునిగిపోయిందన్న. ఇది తప్పదు కదా, మరి మొదలు పెట్టాక చపాతీ పిండి సగం కలిపోతే ఎలాగా? మనమేమో చపాతీ పిండి మనం చేస్తామని చెప్తాం, ఉండలు మనం చేయగలం. చపాతీ చేయమంటే ఒకటి బంగ్లాదేశ్, ఒకటి అమెరికా, ఒకటి రష్యా, ఒకటి పాకిస్తాన్. ఉండగా రాజుగా ఉండైతే చేయగలం, ఇలా చెప్తాం. అమ్మ అంటే నీకు చెప్పేది చూశారు బుద్ధిగా తప్పా అని చక్క చేసేద్దామా. అది కూడా ఏంటి, కట్టిపోయింది కదా. సో అలా ఈయన సరే తప్పదు అని ఈయన రెండో అవతారం, మూడో అవతారం ఏంటిది ఇచ్చి దాని కింద బ్యాలెన్స్ కోసం దాని తన వీపు మీద పెట్టుకున్నారు. చిలకడం ప్రారంభించారు. మీకు తర్వాత తెలుసు ఆ యొక్క పాల సంవత్సరంలోంచి ఏమేమి వచ్చినాయి. అమృతం రావడానికంటే ముందు ఏమొచ్చినాయి? ఒక 5 చెప్తావమ్మా. చంద్రుడు, ఆలాహలం, లక్ష్మీదేవిని మనందరం భగవంతుడు విష్ణువుని తండ్రిగా, లక్ష్మిని అమ్మగా భావిస్తాం. సముద్రంలోంచి ఆవిడ వచ్చింది. అందుకనే మనం ఎప్పుడైనా అమ్మవారికి స్తోత్రం చేసేటప్పుడు ఏం చెప్తాం? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే
ముందు ఎవరెవరు వచ్చారు? మొట్టమొదట హాలాహల వచ్చింది. హాలాహల వచ్చి లోకం అంతా మూర్ఛిల్లిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఇది స్వీకరించడానికి దమ్ము ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా శివుడు కదా, ఆయన గురించి చక్కగా చెప్పారు కదా, ఎందరో చెప్పారు. మన తనికెళ్ళ భరణి గారు కూడా చెప్పారు కదా. ఏం చెప్పారు? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు కదా. ఎంత బాగుంటుందో. ఆ శివుడికి అమెజానో ఫ్లిప్కార్టో మొత్తానికి పార్సిల్ పంపించేశారు. పార్సిల్ పంపించేస్తే ఆయన వాళ్ళ ఆవిడని అడిగాడు. వాళ్ళ ఆవిడ ఎవరు? పార్వతీదేవి. పార్సిల్ వచ్చింది, మరి ఓపెన్ చేద్దాం అంటే ఓపెన్ చేస్తే వచ్చింది విషం. లోకంలో ఉన్న విషం అంతా అక్కడ ఉంది. మరి పాలు తీసుకోమంటావా అన్నాడు. ఆవిడ మామూలు సామాన్య గృహిణి కాదు కదా, ఆవిడ మహా ఇల్లాలు, లోకమాత కదా. మామూలు పిల్లం అయితే సాధాయా ఊళ్ళో అన్ని నీకే కావాలి అన్నాడు. అంతే కదా, అంతే కదా. కానీ పార్వతీదేవి ఏమో తెలుసా? మింగడు వాడు విభుంటని మింగడిది గరళమని మేలని ప్రజలకు మింగమనెను సర్వమంగళ మంగళ సూక్తమునెంత మది నమ్మినదో. అర్థమైందా? మింగడి వాడు విభుంటని, మొగుడు మింగుతున్నాడు. ఏంటది? విషం. ఇంకేది? గరళం. సర్వం కాదు, గరళం. మేలని ప్రజలకు, లోకానికి మేలు జరుగుతుంది, పర్వాలేదండి తీసుకోండి, లోకానికి మంచి జరుగుతుంది. లేకపోతే మా అన్నయ్య పంపిస్తాడప్ప ఈ టైంలో చెప్పు. అందుకని మా అన్నయ్య పంపించేది అంటే లోకానికి మీరు మేలు చేస్తారు, మీరు తోపు, మీతో తీసుకుంటాను నేను స్నాప్, యూ డోంట్ స్టాప్ అని చెప్పి మీరు తాగండి. ఎందుకంటే నా మంగళసూత్రం చాలా గట్టిగా ఉంది, నా మంగళసూత్రం గట్టిగా ఉంది, మీరు తీసుకోండి అని. ఇప్పుడు చాలా మంది భార్యలు మొగుడు చల్లగా ఉండాలని ఆ మంగళసూత్రం ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. కొందరు అయితే ముత్తూట్లో ఎక్కడో పెడుతున్నారు. నాకు వేసుకోవట్లేదు తెలుసా? మంగళసూత్రం అప్పుడు ఒక్కసారి తీయాలి, ఎప్పుడు చెప్పకూడదు, అప్పుడు ఒకసారి తీయాలి. వీళ్ళు అసలు వేసుకుంటే తీయడానికి. అసలు పెళ్లి జరుగుతుందా? పెళ్లి ఎవరు చేస్తారు మామూలుగా?